హాయ్ అండి. ఎన్నో రకాల దోసలు తిని ఉండొచ్చు, కానీ ఇలా ఒక్కసారి కీర దోసకాయతోటి దోసలు తిన్నారా? తినలేదంటే ఇలా ఒక్కసారి ట్రై చేయండి. ఇప్పుడు ఎండాకాలం కాబట్టి కీర దోసకాయ వెరైటీ చేసుకొని తిన్నామనుకోండి, మన ఆరోగ్యం బాగుంటుంది, అలాగే శరీరం చల్లబరుస్తుంది. ఇక్కడ నేను 1 కప్పు బియ్యం తీసుకొని మంచిగా నీట్గా కడుక్కున్న తర్వాత కప్పుకి కప్పున్నర వాటర్ అనేది వేసేసి, అరకప్పు వచ్చేసి ఉడికించిన అన్నం, పావు స్పూన్ మెంతులు, పచ్చిమిర్చి, అల్లం, కొబ్బరి, అలాగే కొత్తిమీర వేసేసి ఒకసారి ఇలా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి ఒక 3 గంటలు నాననివ్వాలి. 3 గంటల తర్వాత చూడండి మంచిగా నానింది కదా. నానిన బియ్యము మిక్సీ జార్లో వేసేసి ఇక్కడ నేను కీర ముక్కలు కట్ చేసి వస్తున్నానండి. నేను ఒక కీర ముక్క అనేది కట్ చేశాను. కీర ఒకసారి చెక్ చేసుకోండి, తోలుతో సహా వేస్తున్నాను కాబట్టి తోలు కొంచెం చేదుగా ఉండే అవకాశం ఉంటుంది. చేదు లేకపోతే అలానే వేసుకోవచ్చు. మెత్తగా రుబ్బుకొని కొంచెం జీలకర్ర, రుచికి సరిపడా సాల్ట్ వేసేసి నైట్ మొత్తం అలానే పెట్టేసండి. మార్నింగ్ చూడండి, సో పిండి మంచిగా పొంగి చక్కగా ఉంది కదా. ఇప్పుడు దోసలు అనేది వేసుకుందాము. దోసలు అనేది మీరు కొంచెం మందంగా కావాలంటే మందంగా వేసుకోవచ్చు, లేదంటే ఇలా దోశ లెక్క పల్సగా వేసుకోవచ్చు. ఎలా వేసుకుంటే అలా వచ్చేస్తాయి అన్నమాట. కీర దోశతో దోశలే కాదండి, ఇడ్లీ కూడా వేసుకోవచ్చు, సలాడ్ చేసుకోవచ్చు. వాటర్ క్వాంటిటీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ ఎండాకాలంలో కీర దోశ ఎక్కువ తినడానికి ట్రై చేయండి. కీర దోశలు మా ఇంట్లో సరిపడా వేసుకున్నాం. సో మరి చూసారు కదా, కీర దోశతో దోశలు సింపుల్ గా ఎలా చేసుకోవాలో చూపించాను కదా. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి నా కామెంట్ అనేది చేయండి. అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలా షేర్ చేయటం వల్ల నలుగురికి తెలుస్తుంది అనమాట. ఎండ్ వరకు చూసి ఒక లైక్ ఇచ్చేయండి. ఉంటా మరి, బాయ్. कैसा है? Berarti